Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈసీ చాలా సీరియస్గా ఉన్న కేసు ఇది. పైగా 10 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందంటున్నారు. మరి పిన్నెల్లి పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతోంది? అసలు ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోనే ఫేక్ అంటోంది వైసీపీ. ఎన్నికల సంఘం కూడా ఆ వీడియో తాము రిలీజ్ చేయలేదంటోంది. ఓవరాల్ గా ఈ కేసు ఎటు టర్న్ తీసుకోబోతోంది? పిన్నెల్లి రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆ ఆవేశం పాలిటిక్స్ కు దూరం చేస్తోందా? పైగా మామూలు కేసు కూడా కాదాయే. ఈసీ యాక్షన్ ఏంటి? పిన్నెల్లి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు గందరగోళంలో పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవేశంలో చేసిన పని ఆయన రాజకీయ జీవితానికే గ్యాప్ ఇచ్చేలా ఉందంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి లొంగిపోయిన తర్వాత కూడా వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రాగానే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు ఏపీ పోలీసులు. వెంటనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అందుకే అంత ఈజీగా బెయిల్ రాదంటున్నారు న్యాయ నిపుణులు. పిన్నెల్లిపై నమోదు చేసిన 10 సెక్షన్లలో మాక్సిమం 7 ఏళ్లు జైలు శిక్ష పడే సెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. సో ఒక రాజకీయ నేత 2 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతారు. పైగా కేంద్ర ఎన్నికల సంఘమే చాలా సీరియస్ గా తీసుకున్న కేసు ఇది. అందులోనూ పిన్నెల్లి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాదు, వరుస పెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ది మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. అలాంటి లీడర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టడం నిజంగా తీవ్రమైన నేరమే. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ పై పల్నాడులో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈసీ పిలిస్తే 2 గంటల్లో మాచర్ల నియోజకవర్గంలో ఉంటా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటపడినప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి అసలు కనిపించడం లేదు. పైగా ఏపీ పోలీసులను తెలంగాణలో పరుగులు పెట్టించారు. హైదరాబాద్ లోని పిన్నెల్లి నివాసం నుంచి బయటకెళ్లిన కారును వెంబడిస్తే అందులో డ్రైవర్ ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరంటున్నారు. కానీ పిన్నెల్లి ఫోన్ మాత్రం ఆ కారులోనే ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎక్కడున్నారని అడిగితే మధ్యలో కారు ఆపి మరో కారులో వెళ్లిపోయారని పోలీసులకు డ్రైవర్ అండ్ సిబ్బంది సమాధానం ఇచ్చినట్టు చెప్తున్నారు. అంటే సినిమాల్లో చూపించినట్టు పిన్నెల్లి తప్పించుకుని తిరుగుతున్నట్టు ఓ నిర్ధారణకు వస్తున్నట్టు పోలీస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ సెంటర్ లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి ఖచ్చితంగా ఇది పెద్ద కేసు అవుతుందని భావించే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి హైదరాబాద్ కు వెళ్లిపోయారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ హైదరాబాద్ వస్తున్నప్పుడే గన్మెన్లను రోడ్డు మధ్యలో దింపేసిన పిన్నెల్లి హైదరాబాద్ వెళ్లిపోయారని చెప్తున్నారు. గన్మెన్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి ఉన్నతాధికారులకు జరిగిందంతా చెప్పడం, పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తల్లో రావడంతో తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్ లోనే ఉన్నారని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి హైదరాబాద్ లోని నివాసంలో కూడా లేరని చెప్పుకుంటున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ లో ఉన్నారని తెలియడంతో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని స్పెషల్ పోలీస్ టీం హైదరాబాద్ కు వెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నారో పసిగట్టి సంగారెడ్డి పోలీసులకు సమాచారం కూడా అందించారు. నేషనల్ హైవే కంది జంక్షన్ వద్ద కాపు కాశారు. అలా కారును ఫాలో అయి ఆపిన తర్వాత తెలిసిందేంటంటే ఆ కారులో పిన్నెల్లి లేరు, కేవలం డ్రైవర్ పిన్నెల్లి సిబ్బంది మాత్రమే ఉన్నారు. పైగా పిన్నెల్లి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నారని, దుబాయ్కి వెళ్లే ప్లాన్ లో ఉన్నారని, లేదంటే పాస్పోర్ట్ వీసా అక్కర్లేని దేశానికి వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ప్లాన్ ప్రకారమే పిన్నెల్లి హైదరాబాద్ వదిలి వెళ్లిపోతున్నారు అనే కన్క్లూజన్ కు వచ్చేశారు పోలీసులు. మరోవైపు మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పిన్నెల్లి వీడియోలో ఒకవైపు మాత్రమే రిలీజ్ చేశారని, మరోవైపు ఏం జరిగిందన్నది పూర్తి వీడియో రిలీజ్ చేయలేదంటున్నారు వైసీపీ నేతలు. తుమ్రుకోటలో టీడీపీ సృష్టించిన బీభత్సాన్ని ఎందుకు బయట ప్రపంచానికి చూపించలేదని వారు వాదిస్తున్నారు. పోలింగ్ రోజు పాల్వాయి గేట్ లో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్ ను ఈసీ అధికారులు పరిశీలించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. పాల్వాయి గేట్ వీడియో బయటకు వచ్చినట్టే మిగతా ఈవీఎంల ధ్వంసం వీడియోలు కూడా ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా. ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటకి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు.
అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలింగ్ రోజు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని పల్నాడు జిల్లా నార్నేపాడులోని 236, 237, దమ్మలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాలలో టీడీపీ రిగ్గింగ్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలో విన్న న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పైగా అది ఫేక్ వీడియో అని కమెంట్ చేశారు అంబటి. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఈవీఎంల ధ్వంసంపై బయటకు వచ్చిన వీడియో రియల్ అంటున్నారు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి. అది ఒరిజినల్ అని తేలితే అప్పుడేం చేస్తారో చెప్పాలని సవాల్ చేశారు కూడా. ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అయితే జూలకంటి స్టేట్మెంట్ కు విరుద్ధంగా సంచలన ప్రకటన చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదని ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్ళిందో దర్యాప్తు చేస్తామన్నారు. మొత్తంగా పిన్నెల్లి ఎపిసోడ్ ఒక సీరియల్ ను తలపిస్తోంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఎలా ఎండ్ అవుతుందో చూడాలి మరి. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.